హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు కులాసయ్యానా? ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్తో పాటు యుద్ధానికి అయితే వెళ్తున్నాం. యుద్ధం అంటే మీరు అనుకునేది కాదు గైస్, మిరాయి మూవీలో జరిగే యుద్ధం. దానికోసం అయితే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. థియేటర్ మా దగ్గర నుండి 15 కిలోమీటర్స్ అయితే ఉంది. బస్ అయితే ఎక్కేసాం గైస్, కానీ బస్ ఫుల్ రష్గా ఉంది. నుంచోడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బస్ అయితే మమ్మల్ని 1 కిలోమీటర్ ముందే దింపేసింది. మూవీకి ఇంకా 10 మినిట్సే టైం ఉంది. మేము ఇంకా ఈ 10 మినిట్స్లో థియేటర్కి పరుగులు తీసామన్నమాట. వెళ్తున్న దారిలో స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది గైస్. మనం మూవీ కంప్లీట్ చేసుకొని ఈ స్ట్రీట్ షాపింగ్ కూడా చూసేద్దాం. థియేటర్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. గైస్, మూవీ అయితే అస్సలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ యాక్టింగ్ జీవించేశారనమాట. నాకైతే మనోజ్ అన్న యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. మూవీ అయితే కంప్లీట్ చేసుకొని స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాం గైస్. ఇంకా ఇక్కడైతే అన్ని ఫిక్స్డ్ కాస్ట్లు అంటున్నారు. మనకు తెలిసిందే కదా, బార్గెన్ లేకపోతే మన జోబీలోంచి రూపాయి కూడా బయటికి రాదని. ఒక చోటైతే నేను మా ఫ్రెండ్ 2 షర్ట్స్ అయితే తీసుకున్నాం గైస్. ఇంకా తర్వాత మేము రూమ్కి అయితే బయలుదేరిపోయాం. ఇంకా బస్ అయితే ఎక్కేసాం. బస్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది గైస్. వచ్చే దారిలో చెరువు అయితే కనిపించింది. చూస్తుంటే కళ్ళకు చాలా ఆసక్తిగా అనిపించింది. కెమెరాలో అయితే రికార్డ్ చేసేసాను, మీరు కూడా చూసేయండి. అలా ఈరోజు అయితే మా డే అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో మీరు కూడా మిరాయి మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతే గైస్, టాటా, బాయ్ బాయ్. Don't forget to like and share and subscribe. इसकी गारंटी मैं नहीं दे सकता.